కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ కలెక్టరేట్ను పూర్తి గావించి గతంలో నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ చాలా పనులు మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్రా మిశ్రా గారు దీని ప్రత్యేక శ్రద్ధ దీన్ని ఆపరేషన్లో రావాలని మిగిలిపోయిన పనులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వెంటనే ఆ పనులన్నీ పూర్తి చేయించి త్వరలో దీన్ని ఉపయోగించే దిశగా కార్యాచరణ తీసుకునే భాగంగా ఈ నెలలో వీలును బట్టి నెల చివరి వారంలోగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ కలెక్టరేట్ను ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి జాతీయ జెండాను కూడా ఆవిష్కరిస్తారు. అప్పుడు ఈ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి తదుపరి కార్యాలయాలను కూడా ప్రభుత్వ కార్యాలయాలను కూడా పాత భవనాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా అక్కడ కొన్ని మిగిలిపోయినటువంటి ఏదైనా సౌకర్యాలు మెరుగుపరచాలంటే మెరుగుపరిచి దాన్ని కూడా ఆ కార్యాలయాలన్నీ ఏకీకృతంగా ఇక్కడే ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో ఎటువంటి దుబారా జరగద్దని వాస్తవంగా ఇటువంటి కలెక్టరేట్లు కట్టే సందర్భంలో జిల్లా అధికారులకు ప్రత్యేకించి నివాస గృహాలను కూడా కట్టే ప్రణాళికలో భాగంగా ఉంది. కానీ ఇప్పటికే గతంలో నిర్మించబడ్డటువంటి జిల్లా అధికార గృహాల కాంప్లెక్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరిపోతుంది. అది చాలా బాగుంది, దాన్ని వాడుకోవడం జరుగుతుంది. అటువంటి దుర్వినియోగం ఎక్కువ నిరుపయోగంగా అంటే మిస్యూజ్ చేయొద్దు అనే ఆలోచనతో అటువంటి కొత్తది కూడా కట్టే ఆలోచన చేయడం లేదు. ఈరోజు వాటిని వినియోగించు జిల్లా అధికారులు వాటిని వినియోగించుకోవడానికి సానుకూలంగా ఉన్న దృష్ట్యా ఇప్పుడున్నటువంటి కొంత మరి ఇక్కడ గ్రీనరీ కావచ్చు ల్యాండ్స్కేప్ను సుడా ఆధ్వర్యంలో చేయడంతో పాటుగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో దీనికి ఆ దారికి వచ్చేటువంటి ఎంట్రన్స్ ఏరియాలో కూడా కొంత ఎక్స్పాన్షన్ చేసి పబ్లిక్ రావడం పోవడం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి ఈ కలెక్టరేట్ను అన్ని రంగాల నూతన కలెక్టరేట్ నిర్మాణమే కాక కలెక్టరేట్లో పని విధానాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు సానుకూలంగా ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం కావచ్చు, సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఆ విధంగా రాబోయే కాలంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, రైతాంగ ధాన్య కొనుగోలు కావచ్చు, గృహ నిర్మాణం ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కావచ్చు, మళ్ళీ కొత్త సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అన్ని రకాల అంశాలకు జిల్లా కేంద్రం పరిపాలనా కేంద్రంగా జిల్లా అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే మరి 33 జిల్లాల్లో కరీంనగర్ నెంబర్గానుగా ఉంచడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు అందరం అధికారులు అందరూ కూడా కలిసి ఒక చారిత్రాత్మకమైనటువంటి కరీంనగర్ ఈ గడ్డను అగ్రభాగాన నిలబెట్టుకోవడానికి ఇరిగేషన్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, లేదా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కూడా శాతవాహన యూనివర్సిటీ ఉంది. అందులో లా కాలేజు అదేవిధంగా LLM కాలేజ్తో పాటుగా ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని కోర్సులను కూడా మరి తీసుకొని వచ్చి ఆ యూనివర్సిటీ 10 సంవత్సరాలుగా ఒక్క కోర్సు కూడా రానటువంటి మళ్ళీ యూనివర్సిటీని కూడా ఎడ్యుకేషన్ పరంగా అటు మెడికల్ కాలేజీతో పాటుగా హాస్పిటల్ అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయడం కావచ్చు, ఈ విధంగా వైద్య విద్య తదితర అన్ని అంశాల లోపల మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన నేను కానీ శ్రీధర్ బాబు గారు కానీ లక్ష్మణ్ కుమార్ గారు కానీ సహచర శాసనసభ్యులు మా ప్రజలు అందరం కూడా కలిసి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తూ అగ్రభాగాన్ని నిలబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నామన్నమాట మనం చేస్తాం. ఏం వదిలిపెట్టలే. మానేర్ రివర్ ఫ్రంట్ మేము వచ్చిన తర్వాతనే సెకండ్ ఫేజ్ శాంక్షన్ అయింది. ఊరికైనా రాజకీయ ఆరోపణ చేస్తే తప్పు. వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలను కట్టేటువంటి బిల్లులు వాళ్ళు శాంక్షన్ చేసి మేము బాగా చాలా మీకు తెలుసు 2014 నుంచి 18 మధ్యలో చేసినటువంటి అనౌన్స్మెంట్ అది. తుమ్మ చెట్లు కొట్టేసారు 2018 ఎన్నికలకు ముందు. ఏం పనులు ప్రారంభమైనా తెలుసు. నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలే. మానేర్ రివర్ ఫ్రంట్ మీద ఎప్పుడు ఏడ కొబ్బరికాయ కొట్టిరు, ఏడ పనులు ప్రారంభించారు, తీగల వంతెన ఏమైంది, తీగల వంతెన మీద మేము ఏమైనా ఫిర్యాదు చేసినామా, తీగల వంతెన స్టాండర్డ్స్ ఏంటి, అదంతా చర్చ అనవసరం. ఇప్పుడు వాటన్నిటిని వినియోగంలో తీసుకొచ్చి వాటన్నిటికీ అవరోధంగా ఉన్న డంప్ యార్డు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంత్రి వచ్చినాడు కూడా ఓపెన్గా అడిగినాం డ్యాన్స్ మీద. ఇవాళ కూడా మళ్ళీ అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరము. ఆ డంప్ యార్డ్ అనేది ఆ ప్రాంతానికి సంబంధించి ఒక అవరోధంగా మారింది. అభివృద్ధితో పాటుగా ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది అది అసాధ్యం. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రం బాధ్యత కాబట్టి వాళ్ళ సహకారం ఓపెన్గా టక్కర్ వాళ్ళ
మంత్రి కట్టారు మంత్రి వచ్చినాడు కూడా ఓపెన్ డ్యాన్స్ మీద అడిగినాం మేము. మంత్రి గారు కూడా ఇక్కడ నుంచి ప్రాధాన్యత చేస్తున్న మంత్రి గారు సహకారం మళ్ళీ ఒకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా, దాని మీద కొంత సీరియస్గా వర్క్ చేయమని కోరుతా ఉన్నాం.